హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము నిర్ణయం చెప్పుకున్నాం, వృషభ రాశి గురించి చెప్పాం. ఈరోజు మంగళవారం మిథున రాశి గురించి. అంటే ఒక్కొక్క రాశి వాళ్ళు ఆదివారం రోజు మేషరాశి వాళ్ళకే చెప్తా. సోమవారం వృషభం, మంగళవారం మిథునం వాళ్ళకి. ఈరోజు మిథునం రాశి వాళ్ళకి ఏ నక్షత్రాలు వస్తాయి మిథునం వాళ్ళకి చెప్దాం. మిథున రాశి వాళ్ళు మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి వాళ్ళకు చెందుతుంది. కానీ వాళ్ళ జన్మ లగ్నము, వాళ్ళు పుట్టిన టైం బట్టి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే, అందరికీ మిథున రాశి ఫలితాలే రావు. వాళ్ళకి లగ్నాలు బట్టి కూడా వాళ్ళకి ఫలితాలు వస్తాయి. కానీ ప్రస్తుతానికి మనం ఏం తెలుసుకోవాలి అంటే, మిథున రాశి వాళ్ళకి ఏ నక్షత్రాలు ఏ పేర్లతో స్టార్ట్ అవుతాయి అనేది తెలుసుకోవాలి ముందు మనం. తర్వాత నుంచి మనం ముందు ఫలితాలు కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి చెప్తా. ఇప్పుడు మిథున రాశి, కేవలం మిథున రాశి గురించి. మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ 3 నక్షత్రాలకు చెందిన వాళ్ళు ఎవరైనా అయితే జన్మించుంటారో ఆ నక్షత్రాల్లో వాళ్ళది మిథున రాశి. మళ్ళీ చెప్తున్నా, కా అక్షరం, కీ అక్షరం, కు అక్షరం, హా అక్షరం, అట్లా కాగుడింతం మొత్తం గా రాదు, కా వస్తుంది. ఒత్తుకా మామూలు కే వస్తుంది. అంతా గుడింతం అంతా కా గురించి, తర్వాత హా గురించి వస్తుంది. అవైతేనే మిథున రాశి వాళ్ళకి చెందుతుంది. తర్వాత వాళ్ళకి సంవత్సరం కాదు, ఈ ఆగస్టు జూన్ నుంచి గురుబలం ఉంది వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు. ఇంక నుంచి కొంచెం కోలుకుంటారు, ప్రతి దాంట్లో కొంచెం కోలుకుంటారు. కానీ ఆదాయం అయితే లేదు, నష్టమే ఎక్కువ ఉంది. మిథునం వాళ్ళకి ఆదాయం లేదు ఏమాత్రం. కానీ అనుకున్న పనులన్నీ గురుబలం వల్ల జరగాల్సిందే, కానీ ఆదాయం అయితే లేదు. తర్వాత పుణ్యక్షేత్రాలకు ఎక్కువగా పోతారు. శని బలం ఉంది, కొంచెం ఉంది శని బలం, కొంచెం ఏం పూర్తిగానే ఉంది, పర్వాలేదు. కానీ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలా. తర్వాత మీరు మీ లగ్నాలు అవి నక్షత్రాలు అవి కానీ చెప్తే నేను మీకు జాతకం చెప్పగలము. నక్షత్రాలు లగ్నాలు ఒక సెకండ్కి కూడా మారిపోతాయి లగ్నం వాళ్ళకి. అప్పుడు మేము చెప్పేవి మీకు జరగవు. అందువల్ల కరెక్ట్గా కానీ ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి. కానీ ఇప్పుడు ఓవరాల్గా మిథున రాశి వాళ్ళకైతే గురుబలం వల్ల గోచారంలో బ్రహ్మాండంగా ఉంది, భయపడవలసిన పనే లేదు. అది ఆదాయం అయితే తక్కువ ఉంది, కొంచెం కష్టపడాలి. సరే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజుకి మిథున రాశి వాళ్ళకి చెప్పాను. రేపు కర్కాటకం వాళ్ళకు వస్తుందేమో చెప్తా. సరే, హాయ్ ఫ్రెండ్స్. చూసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలు చూడండి. నేను షార్ట్ వీడియోలో కూడా భగవద్గీత, పెద్ద వీడియోలో కూడా భగవద్గీత, అన్నీ మంచి మాటలు పాటలు ప్రతి ఒక్కటి మీకు అందరికీ నచ్చే విధంగా నేను బిహేవ్ చేస్తాను, చెప్తాను. సరే, హాయ్ ఫ్రెండ్స్.